మీకు లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం నాన్న మనము? హ్మ్? లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాంరా? చెప్పండి. నా వాయిస్ వినిపిస్తోందా? నేను చెప్పేది వింటున్నారా? యెస్ మ్యామ్ అన్న వాళ్ళు ఆన్సర్ కూడా కావాలి కదా! లాస్ట్ క్లాస్‌లో ఏం లెసన్ చెప్పుకున్నాం మనం ఏంటి అనేది. చెప్పండి. స్వేదం ఖరీదు అయిపోయిందా? ఇంకా ఉందా? స్వేదం ఖరీదు అయిపోయింది. ఎంత తొందరగా చెప్పేశారో. ఓకే. సరే. తర్వాత మనము ఆధునిక కవిత్వంలోనే మీకు ప్రిస్క్రైబ్డ్ అంటే పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి మరొక కవిత. ఇది అనిశెట్టి సుబ్బారావు గారు రాసింది. మాతృ సంగీతం అనేటువంటి కవితను మనము రెండవ కవితగా చెప్పుకుంటాము. అంటే మన పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి రెండవ కవిత. దీనికన్నా ముందు ఏం చెప్పుకోవాలంటే మనము ఈ మాతృ సంగీతం అనేటువంటి కవితను చెప్పాలంటే ఈ కవిత తాలూకు దాని నేపథ్యం అంటాం. మనం బ్యాక్‌గ్రౌండ్ అంటాం కదా! నేపథ్యాన్ని గురించి మనం ముందు చెప్పుకోవాలి. ఇది ఎప్పటికి సంబంధించింది? ఏ సందర్భానికి సంబంధించింది అన్నట్టు చెప్పుకోవాలంటే, ఇది మన భారతదేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో చిక్కుకున్నటువంటి సమయంలో రాయబడినటువంటి ఒక కవిత్వం అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? మన భారతదేశంలో అప్పటిదాకా రాచరిక వ్యవస్థ ఉండింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వర్తకం అన్నటువంటి పేరుతో వాణిజ్యం చేయాలి, వర్తకం చేయాలన్నటువంటి పేరుతో, వ్యాపారం పేరుతో మన భారతదేశంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టి మెల్లమెల్లగా ఏం చేశారు? ఇక్కడున్నటువంటి రాజుల మధ్య విభేదాలు సృష్టించడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చిందేమో వర్తకం కోసం అంటే వ్యాపారం చేయడానికి వచ్చారు. తీరా ఇక్కడికొచ్చిన తర్వాత మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూసి, భారతదేశంలో ఉన్న సంపదను చూసి, భారతదేశంలో ఉన్న మేధో సంపత్తిని చూసి. ఎందుకంటే డబ్బు సంపద అంటే కేవలం మనము ద్రవ్య రూపంలో, డబ్బు రూపంలో ఉన్నదాన్ని మనము సంపద అని చెప్పుకోకూడదు. మన భారతీయులకు ఉన్నటువంటి తెలివితేటల్ని మనము ఖరీదు కట్టలేనంత తెలివితేటలు మన భారతీయులకు ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప సంపద ఇక్కడ ఉంది. ఆ సంపద తమది కావాలన్న ఆశ వాళ్ళకు పుట్టింది. అందులోనూ వాళ్ళకున్నటువంటి ఇంకొక ఆశ ఏంటంటే, వాళ్ళ యొక్క సామ్రాజ్యం అంటే ఈ బ్రిటిష్ రాణి యొక్క సామ్రాజ్యం ఎలా ఉండాలి అంటే, అది రవి అస్తమించని సామ్రాజ్యం కావాలి. రవి అస్తమించని సామ్రాజ్యం అంటే సూర్యోదయం అవుతుంది బానే ఉంది. సూర్యాస్తమయం కాకూడదు. సూర్యాస్తమయం కాకుండా ఎలా ఉంటుంది అంటే, జరుపుకోవాలన్నది వాళ్ళ ఆశ. ఇది జరగదా? జరిగే అవకాశాలున్నాయి. ఏ విధంగా? మొత్తం ప్రపంచాన్ని తీసుకున్నామంటే, ప్రపంచ దేశాల్లో ఒక ప్రాంతంలో ఏమో ఉదయం ఉంటే, ఇంకొక ప్రాంతంలో రాత్రవుతుంది కదా! అక్కడ ఉదయం ఉన్నప్పుడు ఇక్కడ రాత్రవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో మార్నింగ్ ఉంటాము. అమెరికాలో అక్కడ నైట్ అవుతుంది. అక్కడ నైట్ ఉన్నప్పుడు అక్కడ మార్నింగ్ ఉన్నప్పుడు ఇక్కడ నైట్ అవుతుంది. అంటే ఏంటి? మనకిక్కడ చీకటున్నప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నాడు. అక్కడ చీకటున్నప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? రవి అస్తమించని సామ్రాజ్యం కావాలి అన్నారు అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే పూర్తిగా ప్రపంచమంతా తమ ఆధీనంలోకి రావాలి. అది రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రదేశంలో సూర్యుడు ఉండి తీరతాడు. మొత్తం ప్రపంచమంతా తమ సొంతమైనప్పుడు, ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ సొంతమైనప్పుడు, వాళ్ళ రాజ్యంలో, వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో సూర్యుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. అంటే అర్థం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ తమ సొంతం కావాలి. ప్రపంచ దేశాల్ని తమ హస్తగతం చేసుకోవాలన్నటువంటి ఆశ ఈ బ్రిటిష్ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళేం చేశారు? మెల్లమెల్లగా ఇక్కడున్నటువంటి రాజుల మధ్య ఉన్న సత్సంబంధాల్ని చెడగొట్టేసి ఒకరి మధ్య ఒకరికి విభేదాలు సృష్టించడం మొదలుపెట్టారు. ఆ విధంగా విభేదాలు సృష్టించేసి వాళ్ళ ఆలోచన ఏంటి? డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటాం. అంటే విభజించి పాలించు. కలిసికట్టుగా ఉంటే వాళ్ళను విడదీయడం కష్టం. కలిసికట్టుగా ఉంటే ఈ రాజ్యాన్ని తాము దోచుకోవడం కష్టం. కాబట్టి విడదీస్తే ఇప్పుడు నీ శత్రువు నాకు మిత్రుడు అన్నలాగా, నా శత్రువు నీకు మిత్రుడు అన్నలాగా మొత్తానికి ఏం చేస్తాడు? అందరినీ విభజించేసి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఒక్కొక్క రాజ్యాన్ని తాను పూర్తిగా తన ఆధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలాగా భారతదేశాన్ని, స్వతంత్ర భారతదేశాన్ని
స్వతంత్ర భారతదేశం అంటే ఎవరి పాటికి వాళ్ళు ఏ రాజు కావాలంటే ఆ రాజు వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని వాళ్ళు బాగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం భారతదేశాన్నంతా వాళ్ళు కైవసం చేసుకొని బ్రిటిషు రాణి యొక్క పాలనలోకి మనల్ని తీసుకున్నారు. అప్పటి నుంచి భారతీయులకు స్వేచ్ఛ అంటే ఏమో తెలియకుండా పోయింది. స్వేచ్ఛని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సరే ఏం పోయింది, ఎవరుంటే మనకేమి, మనకు బ్రిటిష్ రాణి మనకు అయితే మనకేమి, ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియమి, ఎవరైనా ఒకటే కదా పాలిస్తున్నారు మనల్ని అని అనుకుని ఉండగలమా? బానే ఉన్నాం, తినడానికి తిండి ఉంది, మనకు పీల్చుకోవడానికి గాలి ఉంది, మన భూమిలో మనం ఉన్నాం, ఏం తప్పుంది? అలా ఉండలేము. ఎందుకు? ఇతరుల యొక్క పాలనలో ఎప్పుడూ మనం ఉండలేము. ఇది మనది, మన దేశం. మన దేశంలో మనం ఉండాలి. ఎవరో వేరే వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తామంటే కుదరదు. కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడి నుంచి భారతీయులు ఏమనుకున్నారు, ఇక్కడి నుంచి మన దేశం నుంచి ఆ విదేశీయుల్ని, ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమి వేయాలి. ఇక్కడ మనకెక్కడ మొదలైంది మొట్టమొదట ఈ ఉద్యమం అన్నది అంటే, మనకు ఈ స్వాతంత్రోద్యమం తొలిసారి 1857 సంవత్సరంలో ఈ సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పుడు ప్రారంభమైంది. బీజం అక్కడ పడింది. అక్కడ మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు కానీ, తాంతియా తోపే ఇలాంటి వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడటము, వాళ్ళు వేసేటువంటి ఆ పనులు కట్టకుండా ఉండడము. ఈ విధంగా ఏమైంది, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు మన భారతీయులు. అలాగా మెల్లగా కొనసాగుతూ వస్తూ ఉండింది. ఒక కాంగ్రెస్ అన్నది ఏర్పడింది. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇందులో చేరారు. ఈ గాంధీ మహాత్ముడు కావచ్చు, నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, లేదంటే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, తర్వాత బాలగంగాధర్ తిలక్, ఇలాగా ఎందరో పెద్దవాళ్ళంతా కలిసి ఏం చేశారు, వాళ్ళు ఈ స్వాతంత్ర సమరంలో తమ వంతు కృషి ఎంతగానో చేశారు. వాళ్ళు తాము అందులో పాలు పంచుకోవడమే కాకుండా తమ ఉపన్యాసాలతో అందరినీ, ప్రజలందరినీ కూడా దేశభక్తిని కలిగించే ప్రజలందరిలో అందరూ స్వాతంత్ర సమరం కోసం పోరాడడానికి ఉద్యుక్తులుగా చేశారు అందరినీ. అందులో భాగంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. అందులో క్విట్ ఇండియా కావచ్చు, లేదా దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అన్నాం కదా, ఆ ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, లేదంటే ఈ సైమన్ గోపాక అలాంటివి కానీ, ఇలాగా ఎన్నో జిలియన్ వాలాబాగ్ కానీ, ఇలా ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని తరవడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇలా ప్రజల్ని వాళ్ళు దేశభక్తి ప్రేరకంగా వాళ్ళని ప్రజల్ని దేశభక్తి వైపు మరలిస్తూ ఉద్యమాలు సాగిస్తూ, ఇంకా ఇందులో ఏం జరిగింది, ఇక్కడ దేశాన్ని ఈ దాస్య శృంఖలాల నుంచి విదిలించాలి అనుకున్నటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, మన దేశంలోనే ఈ అగ్రవర్ణాల వాళ్లకు, నిమ్న వర్ణాల వాళ్లకు మధ్యలో విభేదాలు ఏర్పడ్డాయి. అంటే ఏంటి, అగ్రవర్ణాల వాళ్ళు మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము, మేము చాలా గొప్ప వాళ్ళము, వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళు, వీళ్ళు అసలు దేవాలయాల్లోకి ప్రవేశించడానికి వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు అసలు మనం ఉన్నటువంటి ఊర్లోనే ఉండకూడదు, మనం తిరిగే వీధుల్లో తిరగకూడదు, కనీసం మనం తాగేటువంటి బావిల్లో నీళ్లు తాగకూడదు, మనము తిరిగేటువంటి ఆ నేల మీద వాళ్ళు తిరగకూడదు, మనం పీల్చే గాలి వాళ్ళు పీల్చకూడదు, వాళ్ళు వదిలినటువంటి ఊపిరి ఉన్నటువంటి గాలి మనం పీల్చకూడదు. ఇంత స్థితికి వాళ్ళప్పుడు దిగిపోయారు. దీంతో ఏమైపోయింది, ఒకవైపేమో స్వాతంత్ర పోరాటం గురించి మనమంతా శ్రమిస్తూ ఉంటే, ఈ విధంగా ఈ అంటరానితనం అన్నటువంటి ఒక జాడ్యాన్ని మధ్యలో తీసుకొచ్చి మనలో మనకు మళ్ళీ ఐకమత్యం వెళ్ళిపోతుంది అన్నటువంటి బాధ అప్పటి స్వాతంత్ర సమరయోధులకు కలిగింది. అందువల్ల గాంధీ ఏం చేశారంటే, హరిజనోద్యమం అనే దాన్ని అప్పట్లో ఆయన ప్రారంభించారు. దాంతో ఏం చేశారు, మొత్తం ఊరు వీలైనంత వరకు దేశం నలుమూలలా ఆయన సంచరించారు. తిరుగుతూ ఏం చేశారు, ఈ హరిజనోద్యమం అన్నదాన్ని బాగా బలవత్తరం చేశారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అప్పట్లో వచ్చారు ఆయన. వచ్చి అన్ని చోట్ల తిరిగి ఏం చేశారు మొట్టమొదట అంటే, వీళ్ళందరినీ ఎవరినైతే అంటరాని వాళ్ళు అని వీళ్ళు వెలివేశారో అలాంటి అగ్రవర్ణాల వాళ్ళను కూర్చోపెట్టుకొని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళను వీళ్ళను ఇద్దరిని కూడా రాజీ పడేలా చేసి వాళ్ళతో కలిసి అందరికీ ఆలయ ప్రవేశం కల్పించడము, అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేయించడము, ఇలాగ మెల్లగా ఏం చేస్తారు, ఆ విభేదాలని దూరం చేసి వీళ్ళు అందరూ కలిసి ఈ జాతీయోద్యమంలో పాల్గొనేట్టుగా చేశారనమాట. అలా చేసిన తర్వాత మళ్ళీ ఈ పోరాటం ఇలా సాగుతుంది. అయితే ఈ పోరాటం వ్యక్తికి అంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి నేరుగా ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు
చాలామంది ఉంటే, పరోక్షంగా ఈ ఉద్యమానికి తోడ్పడేటువంటి వాళ్ళల్లో సాహితీవేత్తల్ని ప్రముఖంగా చెప్పుకోవాలి మనం. సాహితీవేత్తలు ఏం చేశారు? వాళ్ళు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు దెబ్బలు తిన్నారు, లాఠీ చార్జీలు తిన్నారు, వాళ్ళు జైళ్ళలోకి వెళ్లారు. ఇదే కాకుండా తమ వంతు కృషిగా ఏం చేశారంటే, ప్రజలకు చదవడం అన్నది ఎప్పటికీ ఇష్టమే. కాబట్టి ఈ సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, లేదు సామాన్య ప్రజలు పాటంటే ఇష్టం ఉన్నటువంటి ప్రజలుంటారు. అలాంటి వాళ్ళ కోసమని ఎన్నో దేశభక్తి స్ఫోరకమైనటువంటి, ప్రేరకమైనటువంటి ఎన్నో పాటలు రాయడం కావచ్చు, ఎన్నో గేయాలు రాయడము, తర్వాత చిన్న చిన్న నాటకాలు వేయడము, తర్వాత కవితలు రాయడము, కథలు రాయడము, నవలలు రాయడం ఇలాగా సాహిత్యం అంతా కూడా ఆ జాతీయోద్యమంతో నిండిపోయిందప్పుడు. ఎంతగా రాసేవాళ్ళంటే ఒక పాట మామూలుగా అలా కూర్చొనున్న వాడికి ఆ దేశభక్తికి సంబంధించినటువంటి ఆ పాట ఒక్కసారి విన్నాడంటే ఆ ఒంటి మీద ఆ వెంట్రుకలు అలా నిక్కబొడుచుకొని ఆవేశంగా వెళ్ళి అతడు ఉద్యమంలో పాల్గొనేంత అద్భుతమైనటువంటి రచనలు అప్పుడు వచ్చాయి. అలాంటి వాటిలో చాలా ఉన్నాయి. నేను తెలుగుకు అంటే అన్ని ప్రాంతీయ భాషల్లో ఉన్నాయి మావి. అవి ఉత్తరాది మొదలుకొని దక్షిణాది వరకు, ఉత్తర భారతదేశం మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు ఉన్నటువంటి అన్ని భాషల్లో ఎందరో రచయిత్రులు, కవులు, కవయిత్రులు ఇలాంటి రచనలు చేసి తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరిలోనూ దేశభక్తిని పెంపొందింపజేసి అందరూ ఈ జాతీయోద్యమంలో పాల్గొనడానికి తోడ్పడ్డారు రచయితలు. అలాగా మన తెలుగు దేశంలో కూడా ఏం జరిగింది, మన రాష్ట్రంలో కూడా తెలుగు ప్రాంతంలో కూడా ఏం జరిగింది అంటే అప్పట్లో ఎందరో కవులు ఎన్నో కావ్యాలు, గేయాలు, నవలలు, మాలపల్లి అని ఆయన ఉండవల్లి ఇది మాలపల్లిని ఒకటి రాశారు. ఆ తర్వాత మా కొద్దీ తెల్ల దొరతనము గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆ మా కొద్దీ తెల్ల దొరతనము అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే అది విన్న ప్రతి తెలుగువాడు దాదాపుగా అది విన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడట. కాబట్టి అలాంటివి ఈ మా కొద్దీ తెల్ల దొరతనంలో ఏముంది, దేవా మా కొద్దీ తెల్ల దొరతనము అని చెప్తూ ఆయన చెప్తాడు. మేము ఊళ్ళన్నీ అంటే దండిగా పంట పండిస్తూ ఉన్నాము. ఇంత పంట పండించినా సరే కనీసం తినడానికి మాకు కూడు దక్కడం లేదు. మేము ఎందుకు కారణం ఏంటి అంటే ఈ పండించినటువంటి పంట ఇంకా మా ఇంటికి కూడా చేరకముందే మా పొలం నుంచి మధ్యలోనే ఈ తహసీల్దార్లు వచ్చేస్తారు. వాళ్ళొచ్చి ఏం చేస్తారు, దీనికి శిస్తు కట్టాలి, శిస్తు తాలూకు డబ్బు మీరు చెల్లించలేదు కాబట్టి ఈ పంటంతా మాకే అని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నటువంటి మా పరిస్థితి ఏమిటి? కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్దీ తెల్ల దొరతనము అంటాడు. కుక్కలతో పోరాడి కూడు తింటాము. కుక్కలతో తినడానికి కుక్కలతో ఎందుకు పోరాడాలి అంటే చివరికి ఏ స్థితికి వచ్చేస్తారంటే పాపం ఆ పంట పండించినటువంటి రైతులు తిండికి గతి లేకుండా ఎవరన్నా ఏదన్నా తిని మిగిలిపోయిందని అలా విసిరేస్తే కుక్కలు వాటి కోసం వస్తాయి కదా! ఆ కుక్కలను తరిమేసి అక్కడ పడ్డటువంటి ఆహారాన్ని తినే స్థితికి దిగజారిపోయారు. అందుకే చెప్తాడాయన, మా కొద్దీ తెల్ల దొరతనము. ఇంకా ఏంటి అప్పటిదాకా అసలు మనకు ఈ కోర్ట్‌లని, లాయర్‌లతో వాదోపవాదాలని అవేం తెలీదు మనకు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు. మనకు తెలిసిందంతా ఏంటి, ఊరి పెద్దల దగ్గరికెళ్ళటము, అన్నదమ్ముల మధ్య ఏదైనా వైరాలొచ్చాయనుకోండి, వెళ్ళిపోయి వాళ్ళు పెద్దల దగ్గరికెళ్తే వాళ్ళు కూర్చోబెట్టుకొని, వాళ్ళు ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం వాళ్ళు ఆ విభజన చేసి నువ్వు ఈ భాగం తీసుకో, నువ్వు ఈ భాగం తీసుకో అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పి పంపించడం వరకే తెలుసు. ఎప్పుడైతే ఈ కోర్టులన్నవి వీడు పెడుతూ వచ్చాడో అప్పటినుంచి ఏం జరిగింది అంటే కోర్టు దాకా వెళ్ళిపోతే ఇంకా బయటికొచ్చేంత వరకు వాడి దగ్గర ఉన్నటువంటి పొలాలిట అన్నదమ్ములు అక్కడ వ్యాజ్యం వేసుకుంటే, కేసు వేసుకుంటే అన్నకు, తమ్ముడికి ఏం మిగలదు. చివరికి బయటికి ఇద్దరూ ఏడ్చుకుంటూ రావాల్సిందే. మొత్తానికి అక్కడున్న లాయర్లు బాగుపడాల్సిందే. ఈ విధంగా కోర్టులు తెచ్చి అన్నదమ్ముల మధ్య డబ్బులకు డబ్బు పోయింది. చివరికి చచ్చిపోయేంత వరకు వాళ్ళు శత్రువులుగా మిగిలిపోవడం. ఇలాంటి పరిస్థితులు కోర్టుల వల్ల వచ్చాయి. ఈ కోర్టులు ఎవరంటే ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇంకా ఏంటి ఈ మద్యం దుకాణాలు ఇలాంటివన్నీ కూడా సారా ఇలాంటివన్నీ కూడా అప్పట్లో పెద్దగా బయట ప్రపంచానికి తెలీదు. వీళ్ళొచ్చిన తర్వాతే వాటికంటూ ప్రత్యేకంగా అంగళ్ళు పెట్టడం కానీ దాంట్లో ఇవన్నీ చెప్తాడాయన. ఇంకా పైగా ఏమంటాడు అప్పట్లో ఎవరన్నా సరే తల మీద తెల్ల టోపీ అంటే ఈ గాంధీ టోపీ అంటారు. అది పెట్టుకొని వెళ్ళారంటే ఎవడు నెత్తిన ఆ టోపీ కనిపిస్తుందో వాడిని లాఠీ తీసుకొని చావబాదేవాళ్ళు. తర్వాత రాట్నం. రాట్నం అంటే మన జాతీయ చిహ్నంగా చెప్తారు అప్పట్లో. ఆ రాట్నాన్ని ఎవరైతే చేతిలో పట్టుకొని వెళ్తారో
వాడికి చావు తప్పదు. అంత హీనాతిహీనంగా వాళ్ళను చంపడం కానీ, లేదంటే ఒకవేళ ఏదన్నా కొంచెం ఎదిరించి బ్రిటిష్ రాజు పరిపాలనకు చెందినటువంటి వాళ్ళని ఎవరినన్నా సరే ఎదిరిస్తే, వాడిని తీసుకొనొచ్చి 4 రోడ్ల కూడలిలో నిలబెట్టి, అంటే ఇటు 4 రోడ్లొస్తాయి కదా! దాని మధ్యలో నిలబెట్టి, అక్కడ ఉరి వేసేవాళ్ళు. ఎందుకు ఉరి తీస్తారు అక్కడ? ఎక్కడన్నా జైళ్ళల్లో ఎక్కడన్నా ఉరి తీయాలి గదా! అంటే, ఇలాంటి చోట ఉరి తీస్తే చాలామంది చూస్తారు. నడివీధిలో అలా తీస్తూ ఉంటే. అది చూసి భయపడి వాళ్ళెవరు తిరిగి తమ మీదికి దాడి చేయకుండా, తమకు ఎదురు తిరగకుండా ఉంటారన్న ఉద్దేశ్యంతో, ఆ విధంగా నడి రోడ్డులో నిలబెట్టి వాళ్ళకి ఉరిశిక్ష వేసేటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఒక జైలు. ఈ ఎవరెవరైతే తమను ఎదిరిస్తారో వాళ్ళందరిని తీసుకుపోయి ఏం చేసేవాళ్ళంటే, పెట్టెల్లాగున్న జైళ్ళలో బంధించేవాళ్ళంట. చిన్న చిన్న పెట్టెలు అంటే చిన్న గదులు. అంత చిన్న గదిలో ఇరికిచ్చేసి 50 మంది, 100 మంది, ఎంతమంది, ఎందుకంటే ఎవరు వెళ్లి పోరాటానికి ఒక ఉద్యమం అంటూ ముందుకెళ్ళిపోతారో అంతమందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడమే. అలా ఎన్ని వేల సంఖ్యలో వచ్చేటువంటి వాళ్ళను దూర్చడానికి వాళ్ళ దగ్గర జైళ్ళు ఎక్కడి నుంచొస్తాయి? అలా అందరిని దూర్చేసి ఒకే దాంట్లో వాళ్ళు ఊపిరాడక చనిపోయిన వాళ్ళెంతమందో, తాగడానికి నీళ్లు లేక చనిపోయిన వాళ్ళెంతమందో, ఇలాగా హీన స్థితికెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో. కాబట్టి ఇంత హీనమైన స్థితిలో ఉన్నారు, మనల్ని ఇంతగా హింసించారు అని చెప్పేసి చెప్తాడు. పైగా ఏంటి, కావాలని వాళ్ళని రెచ్చగొట్టాలి అని చెప్పేసి ద ఈ గోవును వాళ్ళు హిం భారతీయులు గోవును దేవతగా భావిస్తారు కాబట్టి, గోమాత తల్లితో సమానంగా భావిస్తారు కాబట్టి, కావాలని నిండు చూలు అంటే ఏంటి, గర్భంతో ఉన్నటువంటి ఆవుల్ని తీసుకెళ్ళి కోసి చంపి తినేయటము. అంటే ఎన్ని రకాలుగా మనల్ని రెచ్చగొట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ, ఇవన్నీ కూడా ఆయన మా కొద్దీ తెల్లదొరతరంలో రాస్తాడమ్మా. ఇవన్నీ చదివినటువంటి ప్రజలు ఎంతమంది, ఆ పాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది. ఇలా కాకుండా ఇంకా ఒక పద్యం, ఆహ్, భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. చిలకమర్తి వారిది. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. ఈ పద్యం కూడా అప్పట్లో ఆ కాలంలో, ఈ స్వాతంత్రోద్యమ కాలంలో, జాతీయోద్యమం సమయంలో చాలా ప్రసిద్ధి చెందింది. అంటే ఏంటి ఇక్కడ, భరతఖండంబు చక్కని పాడియావు అన్నాడు. అంటే మన భారతదేశాన్ని ఆ కవి ఏమని చెప్తాడంటే, పాలిచ్చేటువంటి ఒక ఆవుతో పోల్చాడు. ఆ ఆవుకు లేగదూడలెవరు అంటే, భారతీయులంతా లేగదూడలనమాట. ఇప్పుడు ఆ తల్లి, ఆ గోమాత యొక్క పాలన్నీ ఎవరి పాలు కావాలి అంటే, ఎవరి సొంతం కావాలి అంటే, భారతీయులకు చెందాలి. అయితే తెల్లవారను గడుసరి గొల్లవారు. గొల్లవారంటే పాలు పితికేటువంటి గొల్లలు. అంటే ఆవుల్ని మేపేవాళ్ళుంటారు గదా! వాళ్ళ వాళ్ళను ఈ తెల్లవాళ్ళనంటే ఈ బ్రిటిష్ వాళ్ళను ఆ గొల్లవారితో పోలుస్తున్నాడు. తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి అన్నాడు. అంటే ఆ గోవు యొక్క పాలను ఈ లేగదూడలు తాగకుండా లేగదూడల యొక్క మూతి కట్టేసి వీళ్ళు ఆ పాలన్నీ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఆ భారతదేశంలో ఉన్న సంపదంతా భారతీయులకు చెందినటువంటి దాన్నంతా కూడా వాళ్ళకు భారతీయులకు చెందనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మొత్తం ఆ తెల్లవాళ్ళు దోచేసుకుంటూ ఉన్నారన్న అర్థంలో ఇలాంటి పద్యాలు, కోకొల్లలు. ఇలాగా ఆ కాలంలో ఎన్నో ఎన్నో రచనలు ప్రజల్లో ఈ ఉద్యమ స్ఫూర్తిని నింపడానికే వచ్చాయన్నమాట. అందులో ఒక ఉత్తమమైనటువంటి, ఇంకొక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గేయం లేదా ఒక కవిత్వం ఏది అంటే, మనం చెప్పుకునేటువంటి మాతృ సంగీతం అనేటువంటిది. మాత అంటే తల్లి అని. ఇక్కడ తల్లి అంటే భరతమాత అని. ఆ భరతమాతకు సంబంధించినటువంటి కవిత్వము స్వాతంత్ర సమర సమయంలో రచించబడదనమాట. దీన్ని రచించినటువంటి కవిని ముందు పరిచయం చేస్తాను. ఆ తర్వాత మనము ఆ కవితను చెప్పుకుందాం. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తానన్నా. వినిపిస్తుందా నాన్న వాయిస్ నాది ఇప్పుడు బానే? నా వాయిస్ వినిపిస్తోందా మీకు బాగా? ఓకే. ముందు ఒక విషయం నాన్న. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ఆ కవి పరిచయం వచ్చేసి మనకు ఎగ్జామ్‌లో 5 మార్క్స్ క్వెషన్స్‌కి ఇచ్చేది. 99% వస్తుంది. నేను 99% అందుకే చెప్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో ఏం చేసేవాళ్ళంటే
కవి పరిచయం అంటూ ప్రత్యేకంగా ఇచ్చేవాళ్ళు కాదు. మీరు సందర్భాల్లోనో లేదంటే ఈ సంక్షిప్త సమాధాన ప్రశ్నల్లోనో, లేకపోతే వ్యాసరూప ప్రశ్నల్లోనో, ప్రతిపదార్థాల్లోనో కవి పరిచయం రాసేవాళ్ళు. కానీ ఇక్కడ అలా కాకుండా నేను మోడల్ పేపర్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దానిలో ప్రత్యేకంగా కవి పేరు అడుగుతున్నారు. చూసారు గదా! కవి పేరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కవి పరిచయం అందరివి నేర్చుకోవాలి. మహా ఎన్నున్నాయి మీకుండేవి చెప్పండి? 3 కవితలున్నాయి, 2 కథలున్నాయి, ఒక నవల, ఒక నాటకం అంతే. ఇవి మాత్రమే ఉన్నాయి. కాబట్టి 5 మార్క్స్ క్వెషన్ అది. నేను ఇప్పుడు ఇచ్చేటువంటి అనిశెట్టి వారిది కూడా మీకు నేను దీంట్లో పెట్టేస్తాను. మీకు గ్రూప్‌లో పెట్టేస్తాను. అది కాపీ చేసుకోండి. ఇది సాక్షిలో వచ్చినటువంటి ఒక వ్యాసం నాన్న. చాలా చక్కగా రాశారాయన. ఇంకొక సుబ్బారావు గారున్నారు. ఆయన రాశారు సాక్షిలో. సాహిత్యానికి సంబంధించిన దాంట్లో అనిశెట్టి గారి గురించి నేను మీకు ప్రస్తుతం దాన్ని ప్రెజెంట్ చేయబోతున్నాను. చూడండి. దీన్ని నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ మర్చిపోవద్దండి. 5 మార్క్స్ క్వెషన్‌కి వచ్చేటువంటిది ఇది. స్క్రీన్ కనిపిస్తోంది నాన్న? ఏం కనిపించింది? ఏమి కనిపించింది చెప్పండి? శ్రీ అనిశెట్టి సుబ్బారావు. ఈయన మన మాతృ సంగీతం రచించినటువంటి కవి. ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు. 1922 అక్టోబర్ 23న నరసరావుపేటలో జన్మించారు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోటిలింగం. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఇక్కడ మొట్టమొదట ఈయన పరిచయం ఎలా చేశారు చూడండి. ముందు మీరు పరిచయం చేసినటువంటి ఆయన గురించి చెప్పి తర్వాత వెళ్దాం. ఇక్కడ వచ్చేసి వ్యాసకర్త వచ్చి డాక్టర్ పివి సుబ్బారావు గారు. ఈయన అనిశెట్టి సాహిత్యం మీద ఎంతగానో పరిశోధన చేశారు. మన 23/10/2020న సాక్షి పత్రికలో ఈ అనిశెట్టి గారి జయంతి సందర్భంగా రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఈయన డాక్టర్ పివి సుబ్బారావు గారు అనిశెట్టి సాహిత్యం మీద బాగా పరిశోధన చేసినటువంటి వారు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సుబ్బారావు గారు పివి సుబ్బారావు గారు అనిశెట్టి సుబ్బారావు గారి గురించి ఇచ్చినటువంటి పరిచయ వాక్యాలు చూడండి. మొట్టమొదటి ఏం చెప్పారు? అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు అని చెప్పారు. అంటే ఏంటి? ఎన్ని చూడండి, విలక్షణమైనటువంటి రచయిత అని చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే ఈయన మామూలుగా కవిత్వం రాశాడు. ఇది చెప్పొచ్చు మనం. కవిత్వం రాయడం అంటే అభ్యుదయ కవిత్వం రాశారు. అభ్యుదయ కవిత్వం అంటే ఏంటి? మన ఆధునిక కాలం వచ్చిన తర్వాత, మనము ఆధునిక సాహిత్యం వచ్చిన తర్వాత, ఈ ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి ఎన్నో మార్పులకు అనుగుణంగా మనము ఆధునిక కవిత్వం చెప్పినప్పుడు మీకు దాని లక్షణాలు చెప్పాను. ఏముంది అంటే అందులో వస్తువు అంటే ఇతివృత్తం ఏదే అంటే సమాజానికి చెందిందై ఉంటుంది. చాలా వరకు వాస్తవాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అనవసరమైనటువంటి పొడిగింపులు, వర్ణనలు ఉండవు కదా! సమాజంలో ఉన్నటువంటి మన చుట్టూ సమాజంలో కనిపించేటువంటి పీడిత ప్రజలు అందులో మనకు పాత్రలుగా కనిపిస్తారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ ప్రాచీన భావాల నుంచి ఆధునిక భావాల వైపు అడుగు పెడుతూ వాస్తవాలను గురించి చెప్పడానికే ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ అభ్యుదయ కవులు. కాబట్టి ఇక్కడ ఇతడు మొట్టమొదట పరిచయం ఏం చేశాడు? అభ్యుదయ కవిగా అని చెప్పాడు. ఇతడు మొట్టమొదట అభ్యుదయ కవి అంటే కవితలు రాసినటువంటి ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఆ నాటక రచయిత అని చెప్పొచ్చు. ఒక నాటక రచయిత అంటే నాటకాలు రాశారు అని. కానీ ముందు ఒక పదం వాడారు, ప్రయోగాత్మక నాటక రచయిత అన్నాడు. నాటకాలు రాసే వాళ్ళని నాటక రచయితలు అన్నాం. ప్రయోగాత్మక నాటక రచయిత అంటే ఏంటి అంటే ఈ నాటకాలు రాసేటప్పుడు లేదా ఆ ప్రదర్శన సమయంలోనూ కొంచెం విభిన్నంగా
అందరికంటే విభిన్నంగా, కొత్తగా ఏదన్నా చేయడం. వినూత్నంగా ఏదన్నా చేయడం. ఇక్కడ ప్రయోగాత్మక నాటకాలు రాయడంలో, ప్రదర్శించడంలో అనిశెట్టి వారు చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వారు. అటు తర్వాత మళ్ళీ ఇంకోటేం చెప్పారు ఆయన గురించి, ఆయన కథా రచయిత, కథలు రాస్తారు. ఆ తర్వాత సినీ రచయిత, పత్రికా సంపాదకులు. సినీ రచయిత ఎన్నో సినిమాలకు ఆయన ఏమేమి రాశారు, ఏమేమి చేశారు అన్నది లాస్ట్‌లో చెప్తాను. ఒక్కొక్కదాన్ని చెప్పుకుంటూ వస్తాను. ముందు కవితకు సంబంధించి ఏంటి, తర్వాత నాటకాలకు సంబంధించి ఏంటి, పత్రికా రంగం ఏంటి, తర్వాత సినిమాలకు సంబంధించింది ఏంటి అన్నది. బాగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి పాత సినిమాలు పెద్దగా నాకు తెలిసి మీకు పరిచయం లేని సినిమాలే ఉంటాయి దాదాపుగా అన్నీ కూడా. చాలా పాత బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాలుంటాయి. కానీ ఈయన ఒక అభ్యుదయ కవిగాను ఉన్నారు. తర్వాత ప్రయోగాత్మక నాటక రచనలు చేశారు. కథా రచయితగాను ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు మనకు, ఈయన పత్రికా రంగంలోనూ ఉన్నారు. తర్వాత సినీ రంగంలోనూ ఉన్నారు. సినిమా రంగంలో అంటే ఒక సినిమాల్లో పాటలు రాశారు. తర్వాత సినిమాలకు సంభాషణలు రాశారు. ఈ తెలుగు సినిమాకే కాకుండా, సినీ రంగానికే కాకుండా తమిళంలో ఉన్నటువంటి ఎన్నో సినిమాలు అప్పట్లో అంటే ఇప్పుడు కూడా డబ్బింగ్ అవుతున్నాయి అనుకోండి. చాలా సినిమాల్ని తమిళ్‌వి తెలుగులోకి అనువాదం చేస్తాం. తెలుగువి తమిళ్‌లోకి అనువాదం చేస్తుంటారు. అలా చేస్తుంటారు. తమిళంలో ఉన్నటువంటి ఎన్నో సినిమాలు, ఈ డబ్బింగ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వాటికి కూడా ఈయన సంభాషణలు రాశారట. అవన్నీ కూడా వివరాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే పత్రికా రంగాన్ని గురించి చెప్పాడు. పత్రికా రంగంలో కూడా విశేషమైనటువంటి కృషి చేశారు ఈయన. ఇంతకు ఈయన జన్మించినటువంటి ప్రాంతం ఏంటి అంటే, ఈయన నరసరావుపేటలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఆది లక్ష్మమ్మ, కోటిలింగం. ఇక ఈయన 1922 అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో పుట్టారు. 2020 అక్టోబర్‌లో ఈ అనిశెట్టి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం రాయబడిందమ్మా. అక్టోబర్ 23వ తేదీ. సరే, ఈయన నరసరావుపేటలో మున్సిపల్ పాఠశాలలో చదువుకున్నారనమాట. ఆ సమయంలో ఈయనతో పాటు ప్రసిద్ధులైనటువంటి కుందుర్తి ఆంజనేయులు గారు, రెంటాల గోపాలకృష్ణ గారు, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవిప్రసాద్ వీళ్ళంతా కూడా ఆయనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళే. అంటే ఏంటి, సాహిత్యంలో మనం వచన కవిత్వం అన్నాన్ని ఒకదాన్ని చెప్తే, ఆ వచన కవిత్వంలో ఆద్యుడిగా చెప్తారు ఈ కుందుర్తి ఆంజనేయులు గారిని. అలాంటి వాళ్ళు, రెంటాల వారు అందరూ కూడా మంచి సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరితో పాటు ఈయన హై స్కూల్‌లో చదివినటువంటి వారు. కాబట్టి సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా, వీరు కూడా అక్కడ అదే పాఠశాలలోనే చదివారు. సహాధ్యాయి అంటే క్లాస్‌మేట్స్, కలిసి చదివినటువంటి వాళ్ళు. ఒకే చోట చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అనమాట. ఆ తర్వాత అనిశెట్టి 1941లో గుంటూరు ఏసీ కళాశాల నుండి బిఏ పట్టభద్రుడు అయ్యాడు. జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యారు. సన్నిహిత మిత్రులైన ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రామదాసు, శిష్ల, శ్రీశ్రీ, నారాయణ బాబుల ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్ళారు. సరే, ఈయనేంటి 1941 సంవత్సరంలో గుంటూరులో ఏసీ కాలేజ్‌లో ఆయన డిగ్రీ పూర్తి చేసి, ఆయనకు బిఏలో డిగ్రీ చేశారు. బిఏ పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఇక్కడ చాలామంది రచయితల పేర్లు చెప్పాం కదా! అభ్యుదయ రచయితలు. వాళ్ళందరితో స్నేహం బాగా ఏర్పడింది. శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా, శ్రీరంగం శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళతో కూడా బాగా స్నేహం ఏర్పడి, ఈ అభ్యుదయ రచయితల సంఘంలో ఈయన ఉన్నారు. వాళ్ళతో పాటు ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారనమాట. ఆ తర్వాత ఈ 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. కారణం ఏంటి అంటే, అప్పుడు మనం ముందు చెప్పుకున్నాం దీని నేపథ్యాన్ని. ఈ మాతృ సంగీతానికి నేపథ్యాన్ని ముందు చెప్పుకున్నాం కదా! అదేంటి, అప్పుడు ఈ జాతీయోద్యమం అన్నది మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు బాగా పీక్ స్టేజ్ అంటాం. అక్కడికి వెళ్ళిపోయింది. పూర్తిగా దేశానికి ఇంకా స్వాతంత్రం వాళ్ళు ఇచ్చి తీరాలి అన్న స్థితికి వెళ్ళిపోయింది. ఇది 1942వ సంవత్సరంలో జరిగిన క్విట్ ఇండియా. దాంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ జాతీయోద్యమ స్ఫూర్తి కావచ్చు, గాంధీజీ గారి యొక్క ఈ ఆయన ఇచ్చినటువంటి సందేశానికి, లేదా ఆయన యొక్క చేసేటువంటి ఈ ఉద్యమాలకు ఆయన ప్రేరకుడై, గాంధీజీ ప్రేరణతో ఈయన కూడా ఆ ఉద్యమంలో పాల్గొని ఒకసారి
అరెస్ట్ కూడా అయిపోయారు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్న సమయంలో. ఆ తర్వాత నరసరావుపేట కేంద్రంగా 1942వ సంవత్సరంలో ఏర్పడిన నవ్య కళా పరిషత్కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. అనిశెట్టి మద్రాసులో లా చదివే రోజుల్లో బెంగాలీ విప్లవకారుడు రతన్ కుమార్ చటర్జీకి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన విప్లవ కరపత్రాలు బయటపడి పోలీసులు అనిశెట్టిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైలుకి పంపించారు. ప్రభుత్వ అధికారులు జైలు శిక్ష తగ్గిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రలోభపెట్టినా రాజీ పడలేదు. సరే, ఈయన 1942లో ఏమో ఒక నవ్య కళా పరిషత్ అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి ఆ నవ్య కళా పరిషత్తులకు ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈయన 1942వ సంవత్సరంలో మెడ్రాస్కి వెళ్ళి లా చేస్తూ ఉన్నారు. ఆ లా చేస్తున్నప్పుడు అక్కడ బెంగాల్లో విప్లవ కారుడిగా పేరు పొందినటువంటి రతన్ కుమార్ చటర్జీ అనే ఆయన ఇక్కడ మెడ్రాస్కి వచ్చారు. మెడ్రాస్కి వచ్చినప్పుడు ఆయనకు తన గదిలో ఆశ్రయం ఇచ్చారు అనిశెట్టి గారు. ఇప్పుడు ఆయన విప్లవకారుడు అంటే ఉద్యమం అంటే ఏంటి, ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేస్తూ వచ్చాడు రతన్ కుమార్ చటర్జీ అనే ఆయన. కాబట్టి వాళ్ళకి వ్యతిరేక పోరాటం అంటే ఏం చేయాలి, ప్రజల్లో బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు చేయాలి, ప్రజలకు బ్రిటిష్ వాళ్ళ పట్ల అసహ్యం కలిగేట్లుగా కోపం వచ్చేట్లుగా చేయాలి. దానికోసం ఏం చేసేవాళ్ళంటే ఒక సాహిత్యం ఉంటుంది. అంటే ఏంటి, ఇలాంటి విప్లవ సాహిత్యం అంటాం. దాంట్లో వాళ్ళు వాళ్ళ ప్రజలకు విపరీతమైన ఆవేశం వచ్చేట్టు బ్రిటిష్ వాళ్ళతో తిరగబడేట్లుగా కొన్ని రచనలు చేయడం అన్నమాట. వాటినంతా కూడా ముద్రించి కరపత్రాలు ప్యాంప్లెట్స్ ఉంటాయి కదా, ఆ కరపత్రాల్లో ముద్రించి ప్రజలకు పంచిపెట్టేవాళ్ళు ఈ రతన్ కుమార్ చటర్జీ గారు. ఇప్పుడు ఈ గదిలో అనిశెట్టి గారి గదిలో ఆయన ఉండడం వల్ల ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వ్యతిరేక కరపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన దగ్గర ఉండడం వల్ల, ఆయన గదిలో ఈ అనిశెట్టి గారి గదిలో ఉండడం వల్ల పోలీసులు వచ్చి ఆ కరపత్రాలు ఉన్నాయి కాబట్టి అనిశెట్టిని కూడా అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ చేసి ఇక్కడ వేలూరు ఉంది కదా, అందులో ఆయన్ను బంధించారు. అరెస్ట్ చేసి పెట్టేశారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఇంకా మీదట ముందు మీరు ఈ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉంటాము అంటే మీకు వేసిన శిక్షను తగ్గిస్తాము అని చెప్పారు పోలీసులు. కానీ దాని అసలు ఆయన ఒప్పుకోలేదు. అంటే ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తాను అని ఆయన ఖరాఖండిగా చెప్పేశారనమాట. ఎలాంటి పరిస్థితిలో దీనికి ఆయన రాజీ పడలేదు. ఆ తర్వాత అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి ఆరుద్రలు అఆలని శ్రీశ్రీ ప్రశంసించాడు. అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి ఆరుద్రలు అఆలు అని చెప్పాడంట. అనిశెట్టి ఆరుద్ర ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరంటే శ్రీశ్రీ. ఈ అభ్యుదయ కవితా ఉద్యమము చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో అందులో ప్రముఖులుగా ఇద్దరి పేర్లు, గొప్ప అభ్యుదయ కవిగా పేరు పొందినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారి, అనిశెట్టి ఆరుద్ర ఈ ఇద్దరిని కలిపి ఏం చెప్పాడు, అభ్యుదయ కవితా సాహిత్యానికి అఆలు వీళ్ళిద్దరు అన్నాడు. అనిశెట్టిలో ఉన్న అ అంటే హ్రస్వాకారం, అలాగే ఆరుద్రలో ఉన్నటువంటి దీర్ఘాకారం తీసుకొని అఆలు అని చెప్పేశాడు. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అక్కడ శ్రీశ్రీ ఉద్దేశం ఏంటంటే, మనము తెలుగు భాష నేర్చుకోవడానికి మొట్టమొదటి ఏం చేస్తాం, వర్ణమాల ప్రారంభిస్తాం కదా. వర్ణమాల అంటే ఆలు అన్నీ కూడా అనమాట. ఆ వర్ణమాల వర్ణమాల నేర్చుకోవడం ప్రారంభించాలంటే మొట్టమొదట మనము రాసేటువంటి అక్షరం, పలికేటువంటి అక్షరం అ, తర్వాత ఆ అన్నది లేకుండా వర్ణమాల లేదు. అంటే హ్రస్వాకారం దీర్ఘాకారం లేకపోతే వర్ణమాలనే లేదు కదా. ఆ తీసేసి రాయండ్రా తెలుగు అంటే ఈలతో ఎప్పటికీ ప్రారంభించలేం మనం. కాబట్టి ఇక్కడ అభ్యుదయ కవిత్వానికి అనిశెట్టి ఆరుద్రలు అఆలు అంటే వాళ్ళు లేకపోతే అసలు అభ్యుదయ కవిత్వమే లేదు అని శ్రీశ్రీ వాళ్ళని ప్రశంసించాడు. ఆ తర్వాత ఈ అనిశెట్టి సుబ్బారావు గారు 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ప్రారంభమైనటువంటి అరసం తొలి మహాసభల నుండి 1947వ సంవత్సరంలో పివి రాజమన్నార్ గారి అధ్యక్షతన జరిగిన 4వ మహాసభల వరకు కార్యవర్గ సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నారు.
ఇక్కడ అరసం అన్న ఒక పదం వాడారు. అరసం అంటే అర్థం ఏంటంటే, ఆ అంటే అభ్యుదయ, ర అంటే రచయితల, సం అంటే సంఘం. అభ్యుదయ రచయితల సంఘం అని. ఆ అభ్యుదయ రచయిత సంఘం ఎప్పుడు అంటే 1943లో ప్రారంభమైంది. ఆ సంఘానికి తాపీ ధర్మారావు గారు అప్పుడు అధ్యక్షత వహించారనమాట. అప్పుడు మొదలుకొని వరుసగా 4 సంవత్సరాలు ఈ అభ్యుదయ రచయితల తొలి సంఘం యొక్క మహాసభలు జరిగాయి. ఆ మహాసభల్లో 47లో పివి రాజమన్నార్ గారి అధ్యక్షతన 4వ మహాసభ కూడా జరిగింది. అంటే తొలి మహాసభ మొదలుకొని అభ్యుదయ చూడండి ఆరాసం అని చూడండి. ఆ అభ్యుదయ రచయితల సంఘం యొక్క ఆ తొలి మహాసభలు మొదలుకొని ఈ 4వ మహాసభ వరకు కూడా ఈ అనిశెట్టి సుబ్బారావు గారు కార్యవర్గ సభ్యులుగా దాంట్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక 1950లో అంటే మనకు దేశానికి స్వతంత్రం వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది. ఇక దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదని దాన్ని నిషేధించేసింది. అంతవరకు వీళ్ళందరూ కూడా ఈ అరసం సభ్యులు దాదాపుగా అందరూ ఉన్నారు అక్కడ ఆ పార్టీలో. కాబట్టి ఎప్పుడైతే దాన్ని నిషేధించారో ఆ తర్వాత అభ్యుదయ రచయితలు అనేటువంటి శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర ఇలాంటి వాళ్ళంతా ఏం చేశారు? ఇప్పుడు సినిమా రంగానికి వచ్చేసారు. 1941 నుండి 1947 వరకు ఈ భారతి, కృష్ణా పత్రిక, తెలుగు తల్లి, అభ్యుదయ వంటి పత్రికల్లో ఈయన ఈ అనిశెట్టి గారు ఏం చేశారంటే అప్పుడప్పుడు కవితలు రాసి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 41 నుంచి 47 వరకు. అంటే జాతీయోద్యమము బాగా ఊపందుకున్నటువంటి సమయంలో. జాతీయోద్యమం అంటే స్వాతంత్ర్య ఉద్యమం బాగా ఊపందుకుంటూ ఉన్న సమయంలో 41 నుంచి 47 వరకు ఇక్కడ పేర్కొన్నటువంటి పత్రికలకు అనిశెట్టి సుబ్బారావు గారు ఎన్నో కవితలు పంపించారు. అంటే అన్నీ కూడా దేశభక్తి స్ఫోరకాలైనటువంటి, దేశభక్తి ప్రేరకాలైనటువంటి కవితలే అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడి దాకా ఉన్నటువంటి ఆ కవితలన్నిటినీ తీసుకొని తాను అగ్నివీణ అనేటువంటి ఒక కవితా సంపుటిగా ప్రచురించారు. అంటే భారతి, కృష్ణ, తెలుగు తల్లి, అభ్యుదయం వంటి పత్రికల్లో 41 నుంచి 47 వరకు తాను పంపినటువంటి కవితలన్నిటినీ తీసి ఒక పుస్తకంగా ముద్రించుకున్నారు. ఆ పుస్తకం పేరు అగ్నివీణ అని. ఇక్కడ ఈ అగ్నివీణ యొక్క స్థానం ఏమిటి అంటే అప్పట్లో ఈ అభ్యుదయ కవిత్వం రాసినటువంటి వాళ్ళల్లో ఆ అభ్యుదయ కవితా ఉద్యమంలో బాగా ప్రసిద్ధులైనటువంటి ముగ్గురి యొక్క కవితా సంపుటాల సరసన ఈ అగ్నివీణ కూడా చేరింది. అవి ఏవి అంటే కెవి రమణారెడ్డి గారి భవనఘోష, రెంటాల గారి సర్పయాగం, గంగినేని వారిది ఉదయిని అనేటువంటి కవితా సంపుటాలు. దాంతో పాటు ఈ అగ్నివీణ కూడా అభ్యుదయ కవితా ఉద్యమంలో ఒక ఉత్తమమైనటువంటి కవితా సంపుటిగా చేరింది. ఆ తర్వాత ఇక ఆయన నాటకాల గురించి చెప్పుకుందాం. అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950లో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్ మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలామంది రచయితలు అనుసరించారు. ఇక ఈయన నాటకాలకు సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ఈయన గాలిమేడలు అనేటువంటి ఒక నాటకం రాశాడు. సాధారణంగా నాటకం అంటే ఏం చేస్తారు? సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఏదో ఒక దాన్ని తీసుకొని రాయడము. ఇది మనకు సహజంగా తెలుసు. అయితే అందరూ నాటక రచయితలు రాసిన దాన్ని ఫస్ట్‌లో చెప్పాను నాటక ప్రయోగకర్త, ప్రయోగాత్మక నాటకాలు రాసినవాడు అని. ఇక్కడ దాని గురించి చెప్పుకోవాలి మనం. ఏం చేశాడు ఆయన అంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఆయన మనోవిశ్లేషణకు సంబంధించినటువంటి ఇవి చెప్పేటువంటి ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణాత్మకత అన్నటువంటి అంశాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడు? నాటకంలో రాశాడు. అంటే ఏంటి? ఈ సమస్యల గురించి, వాటి గురించి చాలా వరకు కథలు, నవలలు, నాటకాలు చాలానే వచ్చాయి. కానీ వ్యక్తి యొక్క మనసుకు సంబంధించిన సంఘర్షణలో ఇతివృత్తంగా తీసుకొని రాసినటువంటి వాళ్ళు మనకు కనిపించరు. మొదటిసారి ఈ మనోవిశ్లేషణాత్మక నాటకాన్ని ఈయన గాలిమేడ అన్న పేరుతో అనిశెట్టి గారు రాశారు. ఆ తర్వాత అందులో ఇంకొక ప్రయోగం చేశారంట.
ఏంటి ఈ రాసినటువంటి నాటకాన్ని ప్రదర్శన చేస్తారు. అంటే ప్రేక్షకుల ముందు రంగస్థలం మీద వాళ్ళు ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆహ్, ఈ నాటకాల్లో కొన్ని పాత్రలు ఉంటాయి. పాత్రలు పాత్రధారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అభినయం చేస్తారు, డైలాగ్స్ చెప్తారు, నాటకం ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలోకి ఏం చేస్తారు అంటే ఈ ఆహ్, ప్రేక్షకులు కూర్చొని ఉంటారు గదా! కూర్చున్న ప్రేక్షకుల్లోంచి వాళ్ళని కొంతమందిని పిలిపిచ్చేసి అక్కడ నాటకంలో పాత్రలను చేస్తాడాయన. అంటే ఆడియన్స్‌లోంచే కొందరిని పిలిపిచ్చి అప్పటికప్పుడు ఈ నాటకంలో పాత్రలుగా చూపించడం. ఇది కూడా ఒక వైవిధ్యమైనటువంటి ప్రయోగం. పాత్రలు ఎలాగూ ఉంటాయి అక్కడ నాటకం మీద వేస్తూ ఉంటారు నాటకంలో. కానీ వాళ్ళతో పాటు ఏం చేశారు ఇంకా కొత్తగా అక్కడున్నటువంటి కూర్చొనున్నటువంటి ఆడియన్స్‌లోంచి కూడా పిలిపించి వాళ్ళను అందులో ప్రవేశపెట్టటువంటి ఒక కొత్త ప్రయోగాన్ని ఈయన చేశారనమాట. ఈయన చేసినటువంటి ఈ ప్రయోగాన్ని ఆత్రేయ మన మనస్సు కవి అంటారు ఆత్రేయని. అంటే ఎక్కువగా సినిమాల్లో చాలా పాటలు ఆయన మనస్సుకు సంబంధించి చాలా పాటలు రాశారు. ఆ ఆత్రేయ కూడా చాలా నాటకాలు రాశారు. ఆయన ఆయన కూడా ఏం చేశారు, ఈ నాటకాలు వేసేటప్పుడు నాటకాల్లో ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టడం అనేటువంటి దాన్ని ఆత్రేయతో సహా చాలా మంది రచయితలు ఆ తర్వాత వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టారు. ఇక ఈ అనిశెట్టి గారికి ఉన్నటువంటి ఇంకో అదనపు ప్రావీణ్యం ఏంటి అంటే ఆంగ్ల సాహిత్యాన్ని అవపోసన పట్టారు అని. అవపోసన పట్టడం అంటే మొత్తం ఆంగ్ల సాహిత్యాన్నంతా కూడా బాగా చదివేశాడాయన. ఇటు తెలుగు సాహిత్యము తెలుసు, అటు ఆంగ్ల సాహిత్యము తెలిసాడు. ఈ ఆంగ్ల సాహిత్యం యొక్క ప్రభావంతో ఆయన ఏం చేశారంటే 1951 సంవత్సరంలో తొలిసారిగా తెలుగులో శాంతి మూకాభినయాన్ని రాశాడు. శాంతి కాముకతో అనిశెట్టి రాసినటువంటి ఈ మూకాభినయం 1952 సంవత్సరంలో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రథమ బహుమతి బంగారు పతకాన్ని పొందింది. తమిళం, మలయాళం, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లీష్, రష్యా, చైనా వంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదింపబడి అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. సరే ఇంతకు ఏం చేశాడు ప్రయోగం ఆయన? కొత్త ప్రయోగం ఏంటి? ఇంతకుముందు ఒక ప్రయోగం చెప్పుకున్నాం. ఈ ఆడియన్స్‌లోంచి అంటే ప్రేక్షకుల్లోంచి పాత్రలను పిలుచుకొచ్చి వాళ్ళని పాత్రలుగా చేయడం అన్నటువంటిది. ఇప్పుడు తనకున్నటువంటి ఈ ఆంగ్ల సాహిత్యం యొక్క పరిచయంతో ఆయన ఏం చేశాడంటే ఈ మూకాభినయాన్ని అక్కడ రాయడం మొదలుపెట్టారు. మూకాభినయం అంటే నో డైలాగ్స్, సంభాషణలు ఉండవు. కానీ అక్కడ ఆ నాటకం మైమ్ అంటాం దాన్ని. మూకాభినయం మైమ్. వాళ్ళు ఏం చేస్తారు, సంభాషణ లేకుండా కేవలం సైగలతోనూ ఈ చేతుల కదలికలతోనూ వాళ్ళ వాళ్ళ కదలికలు అంటే అటు ఇటు తిరుగుతూను వాళ్ళ యొక్క హావభావాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు నాటకం వేయడం. ఆ మైమ్ అన్నదాన్ని ఈయన తొలిసారి ప్రవేశపెట్టాడనమాట. ఇది అంటే శాంతికి సంబంధించింది. అంటే శాంతి కాముకత అంటే శాంతిని కోరుకుంటూ ఆయన శాంతిని అక్కడ ఇతివృత్తంగా తీసుకొని రాయడం జరిగింది. ఈ దీనికి 1951లో దీన్ని రాశారు. 52లో ఏలూరులో ఒక ఈ సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించి పోటీలు జరిగాయి. అందులో వీరు రాసినటువంటి ఈ శాంతి మూకాభినయానికి ప్రథమ బహుమతి వచ్చింది. బంగారు పతకం వచ్చిందనమాట. ఆ తర్వాత వీరు రాసినటువంటి ఈ మూకాభినయంను మన భారతీయ భాషల్లోనూ అనువదించారు. దాంతో పాటు ఇంగ్లీషు, రష్యా, చైనా లాంటి భాషల్లో కూడా అంటే ఇతర భాషల్లో కూడా ఆ మూకాభినయము అనువదించబడింది. అంటే అంతర్జాతీయ స్థాయిలోకి వీరి ఖ్యాతి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈయన సినీ రచయితగా ఈయన ప్రస్థానం ఏంటి చెప్పుకోవాలి మనం. సినీ రచయితగా 1952 సంవత్సరం నుంచి 1979 వరకు 'సంతానం', 'రక్త సంబంధం' వంటి 50 సినిమాలకు మంచి పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 100 సినిమాలకు సంభాషణలు రాశారు. దాదాపు 300 తమిళ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందాడు. చూడండి అంటే 50 సినిమాలు డైరెక్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో తెలుగులో మీకు చెప్పారు కదా! మీకు తెలియని సినిమాలు ఇవన్నీ అని బాగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలుంటాయి. 'రక్త సంబంధము' ఇలాంటివన్నీ కూడా ఆ కాలంలో బాగా చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి సినిమాలు. ఈ 'సంతానము', 'రక్త సంబంధం' అని. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళని అడిగితే చెప్తారు 'రక్త సంబంధం' సినిమాలో ఏం పాటలున్నాయి అంటే ఈ రోజుకి వాళ్ళు మరచిపోకుండా ఉన్నటువంటి ఈ అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పాట అక్కడ 'చంద్రుని మించని'
అలాంటి పాటలు రాశారు. చాలా అసలు ఎంతో ప్రసిద్ధమైనటువంటి పాటలు వీరు రాశారు. దాదాపు 50 సినిమాలకు పాటలు రాశారంట. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు, ఒక 100 సినిమాలకు ఆయన ఈయన ఊరికే అందాజుగా చెప్తున్నారు 100 అని, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. 100 సినిమాలకు సంభాషణలు రాశారు, డైలాగ్స్. సినిమాల్లో డైలాగ్స్ 100 సినిమాలకు రాశారు. ఇక డబ్బింగ్ విషయానికొస్తే దాదాపు 300 తమిళ సినిమాలని తెలుగులో డబ్బింగ్ చేసినప్పుడు, అనువదించినప్పుడు వాటికి సంభాషణలు రాశారు. అంటే సినీ రంగంలో ఆయన ఎంత సేవ చేశాడో చూడండి ఇంకా. ఇలాగా అటు నాటకకర్తగా, కవిత రాసినటువంటి వాడిగా, ఒక కవిగా, ఒక కథకుడిగా, ఒక నాటకకర్తగా, ఆయన సినీ రచయితగా ఎన్నో 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 తన ప్రజ్ఞను, తన ప్రావీణ్యాన్ని చూపించుకుంటూ వచ్చారు. చివరిగా ఇంకొక కోణం ఉంది. అదేంటి అంటే ఆయన పత్రికలకు, ఈ ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడిగా విలక్షణమైనటువంటి శీర్షికలు నిర్వహించారు. అంటే ఏంటంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. న్యూస్ పేపర్స్లో మనము రకరకాలైనటువంటి శీర్షికలు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు క్రీడా రంగం ఒకటి, తర్వాత చిత్రరంగం ఒకటి, తర్వాత వచ్చేసి నవ్య, ఇలా అన్నీ వస్తాయి కదా నాన్న. వివిధ వివిధ అంటే సాహిత్యానికి సంబంధించినవి, ఇలా రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలతో కూడినది మనకు వార్తాపత్రికలు ఉంటాయి. దాంట్లో కూడా ప్రత్యేకించి కొన్ని కొన్ని కాలమ్స్ అంటాం మనం వాటిని పేపర్స్లో. ఆ కాలమ్స్లో ప్రత్యేకించి ఒక రచయితకు లేదా ఒక వ్యక్తికి దాన్ని పూర్తిగా ఒక కాలం వాళ్ళకి ఇచ్చేస్తారంటే దాంట్లో ఎప్పుడు ఏదో ఒకటి బర్నింగ్ టాపిక్ కావచ్చు, లేదా సాహిత్యానికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక అంశాన్ని గురించి వాళ్ళు రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. అలాంటి శీర్షికల్ని కూడా ఎన్నిటినో అయినా రాయడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వీరు 1979వ సంవత్సరం డిసెంబర్లో మరణించారనమాట. ఆ మరణించినటువంటి అనిశెట్టి సుబ్బారావు గారు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడిగా, సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు. కాబట్టి ఈయన అందరికీ మొత్తము సాహిత్యం అనే కాదు, సినీ ప్రపంచం అనే కాదు, పత్రికా రంగం అనే కాదు, నాటక రంగం అనే కాదు, అన్నిట్లో కూడా ఈయనకున్నటువంటి ప్రవేశం దృష్ట్యా చాలామంది హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ వ్యాసాన్ని డాక్టర్ పివి సుబ్బారావు గారు రాశారు. ఈయన ఒక పరిశోధకులు, సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఇది. నేను దాన్ని యథాతథంగానే మీకు చెప్పాను. దీంట్లో నేనేమి మార్పులు చేర్పులు చేయకుండా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను అంతే, నేను చేసిందంతా కూడా. ఓకే, ఇప్పటికీ ఇది మనం పూర్తి చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము ఈ మాతృ సంగీతం అనేటువంటి పాఠ్యభాగాన్ని గురించి చెప్పుకుందాం. సరే, ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏంటి? మనకు అటెండెన్స్లో ఎవరో వచ్చారు, ఇప్పుడే సోమశేఖర్ వచ్చాడు మధ్యలో. ఓకే, సోమశేఖర్ మధ్యలో ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు వచ్చారు. సోమశేఖర్, ఇంకా ఎవరో వచ్చారు నాన్న మధ్యలో. శిరీష వచ్చేసింది, తర్వాత గంగారాణి వచ్చింది. మొత్తం 13 మెంబర్స్ చూశాను నేను. ఎవరో మిస్ అయిపోయారు. ఎవరు నాన్న వచ్చింది చెప్పండి మధ్యలో? నేనేం చదువుతాను చూడండి. ముందు ఏనన్నా అశ్విని రాశాను. సోమశేఖర్ కూడా వచ్చాడు మధ్యలో. ఇంకా ఎవరు వచ్చారు? లోహిత్ ఏమో ఎంటర్ అయ్యాడు. ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళకి ఏదో కనెక్షన్ రాలే, మళ్ళీ వచ్చి మళ్ళీ కట్ అయింది, మళ్ళీ వెళ్ళింది. ఎవరు వాళ్ళిద్దరు? అర్థం కాలేదే. భరత్, శ్రీనివాసులు, మేయరసన్, హారిక, సురేష్, అశ్విని, శిరీష, దామోదర్, సోమశేఖర్, గంగారాణి, లోహిత్, సుమంత్. ఎస్, సుమంత్ కూడా వచ్చాడు. సుమంత్ ఉన్నాడా? సుమంత్ క్లాస్ అయింది అనగానే జంప్, 2 నిమిషాలు ఓపిక పట్టలేరు మన వాళ్ళు. సరే, ఓకేనన్నా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము.